కేజీ చేపలతో చాలా సింపుల్గా చేయాలంటే ఇలా ముందుగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టి మిక్సీ జారీలో ఉల్లిగడ్డలు వేసి తర్వాత మిరియాలు జీలకర్ర వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జారీలో టమోటాలు కూడా కట్ చేసి వేసుకునేసి దీన్ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి మెంతులు ఆవాలు కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు తోలు తీసిన వెల్లుల్లిపాయలు అందులో వేసి కాస్త అలా కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి ఈ విధంగా వేగిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసి కాస్త ఇలా ఉడకనిచ్చేసి ఆ తర్వాత కారం తగినంత వేసుకుని సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి కాస్త ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత చింతపండు నీళ్లు కూడా అందులో పోసి రుచి సరిపడా సాల్ట్ వేసి మూతపెట్టి ఈ విధంగా పులుసు మరగనిచ్చి నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దాదాపు ఒక 10 నిమిషాల సేపు అయితే ఈ చేపల్ని ఉడికించుకుందాం. 3 పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఈ విధంగా చేపలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నం రాగి సంగట్లోకి తింటే సూపర్.